తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతీయ జనతా పార్టీ మా నూతన అధ్యక్షులు మాధవన్ గారు రేపు అంటే 7వ తేదీన మన ఈ ఒంగోలు పర్యటనకి వస్తున్నారు. అంటే 2 విడతలుగా ఇప్పుడు ఆయన షెడ్యూల్లో భాగంగా ఫస్ట్ విడత రాయలసీమ ఏరియాలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2వ విడతలోను ప్రకాశం జిల్లా రేపు ఆగస్టు 7వ తేదీన మాధవన్ గారు మా అధ్యక్షులు ఒంగోలుకి వస్తున్నారు. దీంట్లో భాగంగా ఆయన ప్రతి జిల్లాని పర్యటిస్తూ ఆ పర్యటనలో భాగంగా ఆయన్ని ఇక్కడున్న నిన్న జిల్లా కమిటీలు వేసిన తర్వాత వాటిల్లో ఉన్న పదాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, కార్యకర్తల్ని అందరినీ కూడా వారి యొక్క దిశానిర్దేశాన్ని నిర్ణయించటానికని వాళ్ళకున్న ఏవైతే పార్టీ బలోపేతం చేయటం కోసం అని చెప్పి వారికి ఒక ఉత్సాహము నింపి పార్టీని వ్యవస్థాపరంగా ముందుకు నడపటం కోసం అని చెప్పి ముందుకు తీసుకెళ్లటం కోసం అని చెప్పి ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్నారు. దాంట్లో భాగంగా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో భాగంగా పొదిలి చుట్టుపక్కల ఉన్న ఈ మా యొక్క పదాధికారులు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులు, తర్వాత రూరల్ అధ్యక్షులు, తర్వాత జిల్లాకు సంబంధించిన అనేక పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అయి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరము రేపు ఈ ఒంగోలులో జరగబోయే ఈ కార్యక్రమానికి మన అధ్యక్షులు ఈ పర్యటనకి వస్తున్న భాగంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళటం కోసం అని చెప్పి అందరూ దీంట్లో సంసిద్ధంగా ముందుకు వెళ్ళటం కోసం అని చెప్పి మేము ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 500 మంది కార్యకర్తలము ఇక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇందులో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ర్యాలీ కార్యక్రమం ఒకటి, పార్టీ సంబంధించిన అందరూ పదాధికారులు అందరితోటి కూడా సమావేశము భారీ ఎత్తున జరుగుతుంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమము భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగానే కాకుండా మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో కొద్దిగా భారతీయ జనతా పార్టీకి తనదైన శైలిలో స్థానాలు సంపాదించుకోవటం కోసము తనదైన ఈ ఓటర్ల విషయంలో కావచ్చు, పార్టీని బలోపేతం చేసే విషయంలో కావచ్చు ముందుకు వెళ్తుంది. దీంట్లో భాగంగా నిస్సందేశంగా చెప్పచ్చు, నీతి నిజాయితీ కలిగిన మాధవన్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులు కావటం అనేది మేము చాలా సంతోషిస్తూ స్వాగతిస్తున్నాము. అలాగే జిల్లాలో సెగ్గం శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఆయన కూడా ఈ అధ్యక్షులుగా రావటము, ఒకరు చూస్తే సౌమ్యులు, ఒకరు చూస్తేనేమో రాజకీయ చతురత, ఒకరు తెలివి కల్ల వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా రేపు అధ్యక్షులు ఎన్నుకోబోతున్నారు. అది కూడా జరిగింది అని అంటే కొత్త పదాధికారులతోటి కొత్తగా వచ్చిన ఈ అధ్యక్షులతోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని చూస్తూ మన మాధవన్ గారిని చూస్తే 3 దశాబ్దాల వాళ్ళ కుటుంబము మొత్తము కూడా ఈ భారతీయ జనతా పార్టీలో ఉండి దాదాపుగా వారు అందరు జైళ్లకు కూడా వెళ్ళి ఈ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆ కుటుంబంలో ఒకరుగా మన మాధవన్ గారు రావటం అనేది మేము చాలా స్వాగతిస్తున్నాము, చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఒక చిన్న కార్యకర్త నుంచి వచ్చిన సెగ్గం శ్రీనివాసరావు గారు మన ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా అవ్వటం అనేది ఆయన అదే చెప్తుంది. ఇప్పుడు మేము ఒకరు చూస్తేనేమో సౌమ్యులు, ఒకరు చూస్తేనేమో తెలివి కల్ల వాళ్ళు, ఒకరు చూస్తేనేమో రాజకీయ పరంగా మా జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, జాతీయ స్థాయి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీరి యొక్క శక్తి సామర్థ్యాలతోటి పార్టీని ముందుకు నడుపుతారని మేమందరము కూడా కలిసి నడిచి మా ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మా యొక్క కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ వీరందరూ కూడా చాలా బలంగా మన బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ఈ పదవులు తీసుకొని మనం ఊరుక ఉండటం కాదు, దానికి తగ్గట్టుగాను మనం అందరము కూడా పనిచేయాలి, ఒక ప్లాన్ గా వెళ్ళాలి అన్నది మా యొక్క ఈ ప్రయత్నంలో మేము చేస్తున్నది. కాబట్టి దీన్ని అందరం కూడా మనము జిల్లాల లెవెల్లో ఉండి ఇదంతా రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి తీసుకొని వెళ్ళి ముందుకు నడుస్తామని ఆయన ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మేమందరము కూడా ప్రతి ఒక్కరము
ఒక కార్యకర్తగా మా వంతు మేము చేయాల్సింది ఏదైతే ఉందో కష్టపడి మేము పార్టీ కోసం పనిచేస్తామని ఇందు మూలంగా మీ అందరికీ తెలుస్తూ మేము రేపు పెద్ద ఎత్తున మేము రేపు జిల్లాకి వెళ్తూ అందరం కూడా భారీ ఎత్తున ర్యాలీలు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపరంగా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలలో మీటింగులలో మేము పాల్గొని అందరినీ ఉత్తేజపరుస్తూ వారి ఆధ్వర్యంలో వెళ్ళటం అనేది మా అందరికీ కూడా సంతోషకరం.